ఈటల రాజేందర్ గారు ఈ గ్రామంలో ఇద్దరు కాలం చేస్తే వాళ్ళని పరామర్శించే కొరకు వచ్చింది ఇక్కడికి. అయితే రాజేందర్ గారు రాక పూర్వమే ఈ ప్రవీణ్ అయినటువంటి ఒక పిల్లాడు సంవత్సరం క్రితం చనిపోయాడు. ఆ ప్రవీణ్ అయినటువంటి అబ్బాయికి తండ్రి కూడా రాజేందర్ గారు కమలాపూర్ నుంచి హుజురాబాద్ కాన్స్టిట్యున్సీకి వచ్చిన తర్వాత డీలిమిటేషన్ అయినాక హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ అయింది. అప్పుడు కొత్తగా ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు రాజేందర్ గారే సబ్ స్టేషన్ శాంక్షన్ చేయించిండు. వారే ఈ చనిపోయిన ప్రవీణ్ తండ్రికి కూడా ఉద్యోగం పెట్టించిండు. తర్వాత సెకండ్ టైంలో ఈ ప్రవీణ్ చనిపోయినటువంటి ప్రవీణ్కి కూడా రాజేందర్ సారే ఉద్యోగం పెట్టించిండు. అయితే ఆ ప్రవీణ్ అనే పిల్లగాడు ఈ హాస్పిటల్లో పనిచేసుకుంటూ ఈయన ఇంకొక డాక్టర్ కలిపి ప్రైవేట్ హాస్పిటల్ నడుపుతా ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ నడుపుకుంటూ ఏం చేసినారు, ఇక్కడ వచ్చిన కేసులు అమ్మాయి ఇక్కడ బాగా కాదు, మీరు ప్రైవేట్ హాస్పిటల్ ఫలానా దగ్గర హాస్పిటల్ అక్కడ పోమని చెప్పిండు. అది ఇటు అటుపై సూపరింటెండెంట్ దృష్టి కట్టి సూపరింటెండెంట్ గారు కంప్లైంట్ చేసిండు. డిఎంఎడ్హెచ్ఓ కంప్లైంట్ చేసిండు. డిఎంఎడ్హెచ్ఓ ఎంక్వైరీ చేసిండు. ఎంక్వైరీ చేసి ఎన్నో సస్పెండ్ చేసిండు. సస్పెండ్ చేసి కేసు బుక్ చేసిండు. ఈ కేసు బుక్ చేసిన నాటికి రాజేందర్ గారు మంత్రి, ఇప్పుడు పోటీ చేసేటువంటి టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసేటువంటి గెలు శ్రీనివాస్ యాదవ్ అన్నట్టు ఆయన ఆ రోజు ఆయన స్టూడెంట్ నాయకుడు, టీఆర్ఎస్వి నాయకుడు. ఆయనే ఈ ప్లాన్లతో వాళ్ళ క్యాస్ట్ అందరి నాకు కుసిగొలిపి ధర్నా చేయించాడు. మంత్రి గారికి వ్యతిరేకంగా ధర్నా కూడా చేయించాడు. ఇద్దరు ఒకటే పార్టీలో ఉండి ఈయన మంత్రి, ఆయన టీఆర్ఎస్వి నాయకుడు ఉండి ఎట్లా ధర్నా చేస్తారండి? ఆయనకంత ధైర్యం ఎట్లుంటుంది? దీని వెనకాలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మొదటి నుంచి ఈటల రాజేందర్ గారికి ఫ్రమ్ ఒక 5 సంవత్సరాల క్రితం నుంచి ఈటల రాజేందర్ గారికి ప్యారలాల్గా తయారు చేసిండు గెలు శ్రీనివాస్ గారిని. చేసి ఇదే రోజు ఆయనకి టికెట్ ఇచ్చిండు. ఆ తర్వాత ప్రవీణ్ తీసిన తర్వాత కొంతకాలానికి ప్రవీణ్ వట్టిగానే తిరుక్కుంటుండేది. ఆ ప్లాడ్ పోతూ ఒక రోజు ఇప్పుడు పోటీ చేసేటువంటి ఏదైతే గెలు శ్రీనివాస్ గారు ఉండో ఆ గెలు శ్రీనివాస్ అత్తగారు ఈ ఊరే. గెలు శ్రీనివాస్ బావమరిదిను చనిపోయిన ప్రవీణ్ ఇద్దరాక ఈ రోడ్డు పొంటే ఇట్లా పోతూ ఇక్కడ ఒక బాయ్ వస్తుంది. ఆ బాయ్ దగ్గర హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు ఆయన. దానికి మంత్రి గారే చంపించిందని చెప్పి ఒక ప్రచారం చేసి ఆ రాత్రి అందరూ నాకు మీడియా అందరిని పిలిపించి ఆ శవాన్ని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ కూడా హాస్పిటల్ ముందేసి పెద్ద ధర్నా చేసిండు. ఆ రోజు కూడా మన ఇప్పుడు ఈటల రాజేందర్ గారు మంత్రి, ఈటల రాజేందర్ గారు ఆ రోజు బీజేపీ పార్టీలోకి రాలేదు. ఆయన మంత్రి, అదే టీఆర్ఎస్ పార్టీలో ఆయన మంత్రి, ఇదే శ్రీనివాస్ ఏంది అదే టీఆర్ఎస్వి నాయకుడు. అక్కడి నుంచి వస్తుంది ప్యారలల్గా వస్తుంది. అది వచ్చుకుంటూ ఏమైందంటే ఇప్పుడు రాజేందర్ గారి మీద లేనిపోని ఆరోపణలు చేసి ఆయనకి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళగొట్టి ఉప ఎన్నిక దారి తీసి ఈ ఉప ఎన్నిక వచ్చిన తర్వాత అదే గెలు శ్రీనివాస్ గారిని ఎప్పుడైతే వాళ్ళు ఫ్రీ ప్లాన్గా తండ్రి కొడుకులు ఫ్రీ ప్లాన్గా గెలు శ్రీనివాస్ గారిని రాజేందర్ గారికి ఆపోజిట్గా తయారు తీసుకుంటూ వచ్చి ఇవాళ ఆయనే పోటీ పెట్టిండు. ఈ సంవత్సరం బట్టి గెలు శ్రీనివాస్ అంటే ఆయన ఒక్కసారి ప్రైవేట్ ఇంటికి రాలేదు. మొన్న వచ్చింది గెలు శ్రీనివాస్ సంవత్సరీకం అయితే వచ్చి 10 లక్షల రూపాయలు టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు చనిపోయినటువంటి ప్రవీణ్ కుటుంబానికి ఇచ్చి రాజేందర్ గారి మీద గుసిగొలిపి నిన్న మా మీద మన్ను పోయించిండు. రాజేందర్ గారి మీద మా కార్యకర్తలు అందరి మీద కూడా ఈ ప్రవీణ్ వాళ్ళ తండ్రి ఇద్దరాక మన్ను పోసిండు. ఆ ప్రవీణ్ గారి తండ్రి కూడా ఆయన ఆన్ డ్యూటీలో ఉన్నాడు. డ్యూటీ ఎగ్గొట్టి వచ్చి ఈ పని చేసిండు. కాబట్టి అందరూ మేము ఖండిస్తున్నాం. మా మహిళలందరికీ తెలుసు రాజేందర్ గారి పరిస్థితి. రాజేందర్ గారు కూడా మంచితనం ఏందో మాకు తెలుసు. రాజేందర్ గారు మా ఊరికి సబ్ స్టేషన్ ఇచ్చిండు, ఈ రోడ్లు ఇచ్చిండు, స్కూల్ బిల్డింగ్లు ఇచ్చిండు 2. ఏదైనా కూడా కాదనకుండా అన్ని పనులు చేసిన దాకా వీళ్ళు చెప్పినట్టు ఏ చిన్న ఫంక్షన్ అయినా వచ్చిండు, ఏ చిన్న ఆపద వచ్చినా కూడా వచ్చిండు రాజేందర్ గారు. కాబట్టి మా ఊరంతా ఒక కేవలం టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని కుట్రాలు చేసినా వాళ్ళు ఏం చేసినా రాజేందర్ గారి గెలుపును ఎవరు కూడా ఆపలేడు. అది రాజేందర్ గెలుపుని ఎవరు ఆపలేడు. అన్ని టీఆర్ఎస్ వాళ్ళ కుట్ర, ఇవన్నీ టీఆర్ఎస్ వాళ్ళ కుట్రలని కూడా మేము భగ్నం చేసేందుకు మా మహిళలు మేమందరం రెడీ ఉన్నాం. మేమంతా రాజేందర్ గారు వెంబడే ఉన్నాం. జై ఈటల, జై ఈటల, జై ఈటల.